అందరికీ నమస్కారం. మీకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఈ 8 కార్డులు ఉన్న వారికి నెల నెల డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా చూసుకుంటే ఈ వీడియో కంప్లీట్‌గా మీకు అర్థం అవ్వాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. అదేవిధంగా కామెంట్ చేయట్లేదు. దయచేసి ఇటువంటి ప్రభుత్వ అప్డేట్ కోసం లైక్ అండ్ కామెంట్ చేయండి. చాలా మందికి మనం ఈ వివరాలు కూడా తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రభుత్వం జారీ చేసిన 8 ముఖ్యమైన కార్డులు ఆధార్, కిసాన్, ఏబీసీ, శ్రామిక్, సంజీవని, అభయ గోల్డ్ అదేవిధంగా మరియు ఈ శ్రమ్ ద్వారా మీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రభుత్వం అనేక రకాల కార్డులను జారీ చేస్తుంది. ఇది ప్రజలకు అనేక ప్రయోజనకరమైన పథకాలకు తలుపులు తెరుస్తోంది. మరి మీ దగ్గర ఈ కార్డులు ఉంటే మీరు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వ్యాసంలో మీరు వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను పొందగల 7 ముఖ్యమైన కార్డుల గురించి మేము మీకు సమాచారాన్ని అందిస్తున్నాము. కిసాన్ కార్డు. కిసాన్ కార్డులు ముఖ్యంగా రైతులకు జారీ చేయబడతాయి. ఈ కార్డు రైతు భూమి గురించి, కసరా నంబర్, వైశాల్యం మొదలైన అన్ని సమాచారాన్ని అందిస్తుంది. ఈ కార్డు ద్వారా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజన, కృషి పరివార్ వంటి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. ఈ కార్డు రైతులకు వ్యవసాయ రుణాలు పొందడానికి సహాయపడుతుంది. అయితే ఏబీసీ కార్డు. ఏబీసీ కార్డు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అంటారు దీన్ని. విద్యారంగంలో ఒక విప్లవాత్మక అడుగు. ఈ కార్డు అన్ని విద్యార్థులకు, ముఖ్యంగా ఆన్‌లైన్ కోర్సులు అభ్యసించే వారికి లేదా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోరుకునే వారికి తప్పనిసరి. అయితే విద్యార్థులు విద్యా కార్డు మరియు మార్కులన్నీ కార్డులో సురక్షితంగా ఉంటాయి. దీనిని భవిష్యత్తులో ఉపయోగించవచ్చు. దీని ద్వారా కళాశాలలు మారిన తర్వాత లేదా చదువు మానేసిన తర్వాత కూడా విద్యార్థులు క్రెడిట్లు సురక్షితంగా ఉంటాయి. లేబర్ కార్డు, శ్రామిక కార్డు అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం ఈ కార్డు కార్మికులు వివాహ మంజూరు, విద్యా సహాయం మరియు ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5,00,000 వరకు ఉచిత వైద్య చికిత్స వంటి అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది. అయితే ఈ కార్డు ద్వారా కార్మికులు సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను కూడా పొందుతారు. సంజీవని కార్డు. సంజీవని కార్డ్ అనేది ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డ్. ఇది మీకు ఆన్‌లైన్ ఓపీడీ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ కార్డుతో మీరు ఏదైనా సాధారణ వ్యాధికి ఆన్‌లైన్‌లో వైద్యుడిని సంప్రదించి ఈ ప్రిస్క్రిప్షన్ పొందవచ్చు. చిన్న చిన్న వ్యాధులకు వైద్యుడిని సందర్శించే ఆర్థిక స్తోమత లేని వారికి ఈ కార్డు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆభా కార్డు. ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వం ఆభా కార్డ్‌ను జారీ చేస్తోంది. ఈ ఆభా కార్డ్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్. అయితే ఈ కార్డు ద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రికార్డులు డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉంచబడతాయి. అయితే భవిష్యత్తులో చికిత్స సమయంలో ఏ వైద్యుడు లేదా ఆసుపత్రి అయినా వీటిని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కార్డులన్నీ పౌరులకు అందుబాటులో ఉంది మరియు దీన్ని తయారు చేయడం చాలా సులభం. గోల్డెన్ కార్డ్. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద గోల్డెన్ కార్డ్ జారీ చేయబడుతుంది. ఈ కార్డుతో మీరు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో 5,00,000 వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. ఇందులో డాక్టర్ ఫీజులు, అదేవిధంగా మందుల ఖర్చులు మరియు రవాణా ఖర్చులు కూడా ఉన్నాయి. ఈ కార్డు ప్రత్యేకత ఏంటంటే ఇది దీర్ఘకాలీన వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇక ఈ శ్రమ్ కార్డు. అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డు ద్వారా కార్మికులు పెన్షన్ పథకం, సామాజిక భద్రత మరియు అనేక ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతారు. ఇది కాకుండా ఈ కార్డు ద్వారా కార్మికులు ఉద్యోగ నియామకం మరియు నైపుణ్య శిక్షణకు అవకాశాలను పొందుతారు. ఆధార్ కార్డు. ఆధార్ కార్డ్ అనేది భారత ప్రభుత్వం జారీ చేసిన ఒక ముఖ్యమైన పత్రం. ఇది మీ గుర్తింపు మరియు చిరునామాకు రుజువు అవుతుంది. ఇది జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక సంఖ్య. ఆధార్ కార్డ్ లేకుండా మీరు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం, మొబైల్ నంబర్‌కు లింక్ చేయడం, ప్రభుత్వ సేవలకు ఉపయోగించడం తప్పనిసరి. ఇక ఈ ప్రభుత్వ కార్డుల ద్వారా మీరు రైతు అయినా, కార్మికుడైనా లేదా విద్యార్థి అయినా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కార్డులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడమే కాదు, మీ దగ్గర ఈ కార్డులు ఏవి లేకపోతే వీరంత త్వరగా దాన్ని చేయించుకొని ప్రభుత్వ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. లేకపోతే ప్రభుత్వం ఈ పథకాలన్నీ బంద్ చేస్తున్న యోచనలో ఉంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.